హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది అబ్బాయిలు ఉంటూ ఉంటారు గదా! అమ్మాయిలకేంటి చదివినా చదవకపోయినా వచ్చే నష్టం ఏంటి? జాబొచ్చింది ఎవరినో ఒకరిని చూసుకొని మ్యారేజ్ జేసుకొని వెళ్ళిపోతారు. కానీ అబ్బాయిలు అలా గాదు ఫుల్‌గా సెటిల్ అవ్వాల్సిందే అని అంటుంటారు. కానీ వాళ్ళకేం తెలుసండి ఒక అమ్మాయి పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా జేసుకొని, వంట చేసుకొని, టిఫిన్ కట్టి, పిల్లల్ని రెడీ జేసుకొని, వాళ్ళని స్కూలుకి పంపించి, ఉన్నది లేని పనంతా జేసుకొని ఫ్రెష్ అయ్యి తను తినే వరకు మార్నింగ్ 10-11 అవుతుంది. అదే జాబ్ జేసే అమ్మాయయితే ఆఫీస్‌కి 9కే అయితే పొద్దున ఎప్పుడో 4కు, 5కి లేచి ఇవన్నీ జేసుకొని తనతో పాటు ఆఫీస్‌కి వెళ్ళి ఆఫీస్‌లో డే అంతా వర్క్ జేసి మీటింగులు తింటూ, మేనేజర్లతో చివాట్లు పడుతూ, ప్రెషరంతా తీసుకుంటూ ఇవన్నీ జేస్తూ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇంక రెస్ట్ తీసుకునేంత సీన్ ఉంటుందా? వాళ్ళ కోసం దీనంగా జూసి తిని పడేసిన బౌల్స్, ఇడిసి పడేసిన బట్టలు ఇల్లంతా చిందరవందర. వీటన్నిటిని జూసి వచ్చే కోపాన్నంతా దిగమింగుకొని ఓపికతో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళను మీకేంటి మీ లైఫ్ చాలా ఈజీ అనేస్తారు. మోసే ఎద్దుకు తెలుస్తుంది కదండీ కాడి బరువెంతో అన్నట్టు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది గదా! మీరేమంటారు? మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్ ఆల్.